ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా పెన్షన్లను పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చుతూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్ఆర్ పేరు తొలగించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంచారు. ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధితుల స్వీకరణ అనంతరం 3వ సంతకం పెన్షన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెన్షన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జూలై 1న పెన్షన్ను కింద వీరికి 7,000 అందిస్తారు. దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3,000ను ఒకేసారి 6,000కు పెంచేశారు. పూర్తి స్థాయిలో అవస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడే వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5,000 పెన్షన్ను 15,000కు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు మందును, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అదే 5,000ను 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కష్ట కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 పెన్షన్ను ఇవ్వనున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1న అందించనున్నారు. అయితే రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు పెన్షన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు 1,939 కోట్లు ఖర్చు అవుతుంది. పెంచిన పెన్షన్ను అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్లు ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు అవసరం అవుతుంది. మొత్తానికి ఏడాదికి 33,099 కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.